చెప్పండి అంకుల్, మీ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా, ఇప్పుడు మీకు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఉప ఎన్నికలు, ఎట్లా అనిపిస్తుంది మీకు మళ్ళీ ఎలక్షన్స్ రావడం? ఇంకా చనిపోయినప్పుడు రావడం వస్తుంది కదా, ఉమ్. అందుకోసం వస్తుంది. ఇప్పుడు మీకు ఎన్ని పార్టీలు ఉంటాయి ప్రధానంగా ఇక్కడ ఎలక్షన్స్ కి? ఎన్ని రకాల పార్టీలు ఉన్నాయి? ఓ 6-8 పార్టీలు ఉంటాయి. ఏంటి? కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, మా ఎంఐఎం, సిపిఎం, అట్లా 8 పార్టీలు. బీజేపీ. ఎట్లుంది ఇక్కడ? ఎవరెవరు పోటీలు ఉంటారు? టిఆర్ఎస్ నుంచి ఎవరు ఉన్నారు ఇప్పుడు? కాంగ్రెస్ నుంచి ఎవరు ఉన్నారు? బీజేపీ నుంచి ఎవరు ఉన్నారు? ఇంకా అభ్యర్థి అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదా. కన్ఫర్మ్ కాదు, నిలబడే వాళ్ళు ఎంత మంది ఉన్నారు లాస్ట్ టైం నుంచి మీకు తెలుస్తుంది కదా. బీఆర్ఎస్ నుండి 3-4 ఉంటారు, కాంగ్రెస్ నుండి ఉంటారు. ఒక్కొక్కరికి టికెట్ కేటాయిస్తారు. ఎట్లా ఇక్కడ ఏ పార్టీకి ఎక్కువ జనాల మొగ్గు ఉంటది? బీఆర్ఎస్ కి ఎక్కువ ఉంటుంది. బీఆర్ఎస్ కేనా? ఎందుకట్లా? బీఆర్ఎస్ కి ఎక్కువ ఉంటుంది. బీఆర్ఎస్ మంచిగా చేసింది కాబట్టి బీఆర్ఎస్ కి ఎక్కువ ఏమేం ఉంటుంది. చేసింది అంకుల్? మంచిగా చేసింది కదా, హైదరాబాద్ కు డెవలప్ చేసింది కేసీఆర్, తెలంగాణ తెచ్చింది కేసీఆర్. కాబట్టి బీఆర్ఎస్ ని ఇప్పుడు మన ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ కే కదా నగర ప్రజలు వేసింది కూడా, అన్ని సీట్లు బీఆర్ఎస్ కే వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కి మొగ్గు చూపు. ఎట్లా మీ ప్రాంతాన్ని గోపీనాథ్ గారు ఎట్లా అభివృద్ధి చేసిండు? మంచిగా చేసిండు. ఏమేమి చేసిండు మీకు ఇక్కడ? అన్ని చేసిండు. రోడ్లు చేసిండు, గుళ్ళు చేసిండు. మా షేక్పేట ఏరియాకి అయితే అన్ని మంచి అన్ని మున్సిపాలిటీ కానీ డ్రైనేజీలు కానీ బాగానే చేసిండు. బాగానే చేసిండా? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా తెలంగాణలో, ఇక్కడ రావడానికి అవకాశం లేదు. మంచిగా లేదు. ఆయన ఏం చేస్తలేడు కదా. ఏం చేసి రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా ఏంది? ఆయన మంచి పనులు చేసిండు, ఈయన ఏం చేయలేదు. ఎట్లా అదే తేడా. పథకాలు అన్ని అమలు అవుతున్నాయి? ఏం లేవు. సగం చెప్పిండు, మాకు 200 యూనిట్లు అన్నాడు. 200 యూనిట్లు కూడా రావట్లేదు. కరెంట్